క్రెడిట్ కార్డును సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవచ్చు. బిల్లు చెల్లింపులు, కొనుగోళ్లకు కార్డును ఉపయోగించుకుంటూ సకాలంలో బకాయిలు కడితే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. ఈ ప్రయోజనాల నేపథ్యంలో వీటి వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా క్రెడిట్ కార్డుల విషయంలో తరచూ ఎదురయ్యే సందేహాలకు ఆర్బీఐ సమాధానాలిచ్చింది. అవేంటో చూద్దాం. కార్డు జారీ సంస్థలు ఖచ్చితంగా కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసుకోకున్నా కార్డు పంపినట్లయితే దాన్ని యాక్టివేట్ చేయొద్దు. కస్టమర్ల అభ్యర్థన మేరకు 7 రోజుల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు ఖాతాను జారీ సంస్థలు మూసివేయాలి. ప్రక్రియ పూర్తయిన తరువాత వినియోగదారులకు సమాచారం అందజేయాలి. అనంతరం కస్టమర్ ఆ కార్డును ధ్వంసం చేయాలి. కావాలనుకుంటే ఆర్బీఐ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేయొచ్చు. కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాకుండా స్టేట్మెంట్ తీయడం, పిన్ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం వంటివి చేసిన కార్డు వినియోగంలో ఉన్నట్టే. ఈ అంశాల్లో కాకుండా ఇతర ఏ కారణాలతోనైనా కస్టమర్ కేర్ సెంటర్కు కాల్ చేస్తే మాత్రం కార్డు ఉపయోగిస్తున్నట్టుగా పరిగణించరు. మొత్తం బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ రహిత గడువు ప్రయోజనాన్ని కోల్పోతారు. పాక్షిక చెల్లింపులు చేస్తే మిగిలిన మొత్తంపై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నాటి నుండి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా రుసుములు సైతం బకాయిలకే వర్తిస్తాయి. బిల్లు మొత్తానికి వడ్డీ, రుసుములు కట్టాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ సైకిల్ ప్రారంభ, తుది తేదీలు కనీసం ఒకసారైనా మార్చుకోవడానికి కస్టమర్లకు సంస్థలు ఆప్షన్ ఇవ్వాలి. హెల్ప్ లైన్, ఈమెయిల్ ఐడి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ వంటి మాధ్యమాల ద్వారా బిల్లింగ్ సైకిల్ మార్పునకు అభ్యర్థన దాఖలు చేయొచ్చు. క్రెడిట్ కార్డుపై ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానికి కొంత పరిమితి ఉంటుంది. అయితే కస్టమర్ల అనుమతితో దాన్ని మించి వాడుకునే ఆప్షన్ను సంస్థలు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే దీన్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. కస్టమర్కు తెలియజేయకుండా మాత్రం అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం మాత్రం చేయొద్దు. పైగా ఓవర్ లిమిట్ ఛార్జీలను వేసేటప్పుడు వడ్డీ, రుసుములను క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు. ఏమైనా ఫిర్యాదులుంటే తొలుత జారీ సంస్థలకు తెలియచేయాలి. 30 రోజుల్లోగా స్పందించపోయినా తొలుత జారీ సంస్థలకు తెలియచేయాలి. 30 రోజుల్లోగా స్పందించకపోయినా, తిరస్కరించినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా కస్టమర్ ఆర్బీఐ అంబుడ్స్మన్ ను సంప్రదించొచ్చు. ఆన్లైన్ లేదా దరఖాస్తు ఫారం ద్వారా ఫిర్యాదును సమర్పించొచ్చు.